గురుగారు చాలా మంది మాట్లాడుకునే ఒక మాట ఏంటి అంటే ఇంట్లో అసలు 3 మంచాలు ఉండకూడదు, 3 పొయ్యిలు ఉండకూడదు, పొయ్యిలు కూడా 3 ఉండకూడదు అని మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది చక్కగా వెలిగించుకుంటూ ఉంటారు, 3 పొయ్యిల మీద వంటలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇంట్లో కూడా 3 మంచాలు ఉండేవాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు ఉండకూడదు అంటారు 3 మంచాలు అనేది? కారణం ఏంటి చెప్పండి? 3 మంచాలు ఉండకూడదనేం లేదండి. వాస్తు ఈ రోజుల్లో వేరు, పాత రోజుల్లో వేరు. పాత రోజుల్లో ఇల్లు, ఓపెన్ స్పేస్ ఇలాంటివి చాలా ఉండదు. వెంటిలేషన్ ఇవన్నీ చాలా చూసేవాళ్ళు. రోజుల్లో కాలక్రమేణా పూర్వం ఎకరాల్లో కొనేవాళ్ళు, ఇప్పుడు గజాల్లో కొంటున్నారు, రేపు ఫీట్లలో కొంటారు అని ఒక అడ్వర్టైజ్మెంటే వస్తుంది. అంతకుముందు ప్లేస్ కొనండి అని చెప్పి. అంటే ఈ విషయానికి వచ్చినప్పుడు ఇంట్లో వాష్రూమ్ అంటే టాయిలెట్స్ ఎక్కడ ఉంటాయండి? కాస్త ఇల్లు ఓపెన్ స్పేస్ చివర్లో ఉంటుంది, దానికంటూ ప్లేస్ ఉంటుంది. ఆ రోజున్న పద్ధతులు. ఈ రోజులు అలా ఇల్లు ఉండే ఛాన్సే లేదు. సో బాత్రూమ్ ఇంటి లోపలికి వచ్చేసి అందులో ఒక ప్లేట్ క్రియేట్ చేశారు, ఎక్కడెక్కడ ఉండొచ్చు అని చెప్పి, ఎక్కడ వెయిట్ ఉండొచ్చు, ఎక్కడ వెయిట్ ఉండకూడదు, ఎక్కడ లెవెల్ పెట్టచ్చు ఇవన్నీ క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా మంచాలు కూడా. ఇక మీరు 3 మంచాలు, ఇందాక 3 స్టవ్ల గురించి అడిగారు. అంటే 3 బర్నర్స్ అంటారా? 3 బర్నర్లు అది ఎలా వచ్చేవి, ఎలా వస్తున్నాయి, దాన్ని మీరు ఎలా మారుస్తారు? పొయ్యిలు 3, 4, 5 ఎప్పుడో ఉండేవి. ఈవెన్ ఫైర్ వర్క్ వుడ్తో చేసినప్పుడు కూడా చేసినప్పుడు దానికి ఈ రోజుల్లో దానికి పెద్ద ప్రాధాన్యత లేదండి. లేదా మీరు ఒక బర్నర్ యూజ్ చేయకుండా యూజ్ చేయాల్సిందే. స్టవ్ ఎలాగో అలాగే వస్తుంది కాబట్టి. లేదా 2 బర్నర్ స్టవ్, లేదా సింగిల్ బర్నర్ స్టవ్, ఎన్నో మీకు అవసరాన్ని బట్టి అలా తీసుకుంటారు అంతే. దానికి పెద్ద ఇంపార్టెంట్. ఫైర్ అయితే ఒక ఫ్యూయల్ అయితే ఒక సిలిండర్ నుంచే కదా వచ్చేది. సో అది వేరు. అండ్ 3 మంచాల గురించి మాట్లాడితే మార్కెట్లో 3 బెడ్రూమ్కి డిమాండ్ ఎక్కువ. 3 బెడ్రూమ్కి ఎక్కువ డిమాండ్. 2 బెడ్రూమ్ అంతా రోజులు పోయింది. ఒకప్పుడు ఒకే మంచంలో హస్బెండ్ అండ్ వైఫ్ పడుకునేవారు. ఐక్యతకి అదొక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు 2 సింగిల్ కాట్, ఒక డబుల్ కాట్, ఇట్లా మార్పులు వచ్చాయి. అది కూడా కాలక్రమేణా మార్పు వచ్చేసింది. సో 3 మంచాలు ఉండకూడదని లేదు, 3 ఉన్నారు అంటే ఉండాల్సిందే. ఒక డబుల్ కావచ్చు, ఒక అంటే మీరు దీన్ని ఎలా మెషర్ చేస్తారు? డబుల్ కాట్ని ఒక దగ్గర కాట్ మెషర్ చేస్తారా? సింగిల్ కాట్ ఒక మెషర్మెంట్ గా చేస్తారా? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా దివానాన్ని కూడా మంచం కింద యూస్ చేస్తారు. సోఫా, ఇప్పుడు సోఫా కెమ్ బెడ్ అని ఒకటి వచ్చింది. అవును, అది కూర్చుంటే సోఫా, పడుకుంటే బెడ్ అవుతుంది. అవును. సో దాని గురించి పెద్దగా చెప్పుకోవడానికి ప్రస్తుతం వాస్తులో చోట్లేదు. సో పెద్దగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. అసలు మామూలుగా అయితే పూర్వకాలంలో అయినా ఉండొచ్చు అంటారా మంచాలు అయితే 3 ఉండటం అనేది శ్రేయస్కరమేనా? ఇంట్లో ఉండొచ్చండి. ఇంకోటి, మీరు అప్పుడు కూడా 3 మంచాలు అంటున్నారు, పర్మనెంట్ గా పెట్టే మంచాలు వేరు, పోర్టబుల్ మంచాలు కూడా ఉండేవి కదా. అవును, నవారు మంచాలు ఉండేవి. అప్పుడు 4, 5, 10 అయితే సో అక్కడ కూడా చేంజెస్ వచ్చేసాయి కదా అప్పుడు కూడా. కానీ దాని మంచం కింద తీసుకున్నారా? ఎలాగో మంచం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ కాలంలో చాలా మటుకు అసలు అటాచ్డ్ బెడ్ అనేది కామన్ అయిపోయింది. మనకి బెడ్రూమ్ లో అటాచ్డ్ బెడ్ ఇచ్చేస్తూ ఉన్నారు. అది అలాంటి అటాచ్డ్ బెడ్, అసలు మంచం అనేది కదపకుండా ఉండే ఒక మంచాన్ని అలాగే ఉంచడం అనేది అది కరెక్టే అంటారా? మార్పులు చాలా వచ్చాయి కదమ్మా. ఇప్పుడు అంతా ఇంటీరియర్ డెకరేషన్ కింద మారిపోయింది. వాళ్ళ ఇల్లు ఇంకా రాను రోజుల్లో ఇంకా చాలా మార్పులు వస్తున్నాయి. పొద్దున్న పూట మీకు మంచమే కనిపించదు, రాత్రి పూట మంచం కనిపిస్తుంది. అలాంటి కొన్ని కొత్త వచ్చేసాయి. గోడకి ఇలా ఉండిపోతుంది, అది టేబుల్లా మారిపోతుంది, ఓన్లీ 4 చైర్ కోసం మారిపోతుంది. సో ఈ మార్పులు వచ్చేటప్పుడు మనం మార్పు అనివార్యం కాదనిలేము. సో దాని తగ్గట్టు మనం మారాలి. నామినల్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, దేవుడు రూమ్ ఎక్కడ పెట్టాలి, ఉన్న దాంట్లో స్టవ్ ఎక్కడ ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్, ఇవి చూసుకోవచ్చు మెయిన్ కింద. ఓకే, చాలా చక్కటి వివరణ ఇచ్చారండి ఈ బెడ్స్కి సంబంధించి. ధన్యవాదాలు. కాలానుగుణంగా మనం కూడా మారాలి, కానీ ఆ మార్పుల్లో మనం తెలుసుకోవాల్సిన నిజాలు ఏమిటి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం. మంచాలకి ప్రాధాన్యత ఇస్తూనే అవి ఎక్కడ ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్, ఏ ప్లేస్లో ఉన్నాయి అనేది. ఇంకా మీకు డౌట్ ఏదన్నా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా గురువు గారిని కూడా సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నచ్చింది కదా వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలతో మరోసారి ధర్మ సందేహాలు కార్యక్రమంలో కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.